హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో భాగంగా 50 సంవత్సరాల వారికి పెన్షన్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఎవరెవరికి ఈ పెన్షన్లు అనేది శాంక్షన్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటి ఏంటి ఉండాలి, కావలసిన దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం అని మనకు వచ్చేదండి. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక పేరు మార్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని పేరు పెట్టడం జరిగింది. అయితే మనకు పెన్షన్ తీసుకోవాలి అంటే గతంలో వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి 60 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్లు అనేది ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల అర్హత వయసుని 50 సంవత్సరాలకి తగ్గించడం జరిగిందండి. అయితే అందరికీ కాదండి, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే పెన్షన్ల అర్హత వయసును తగ్గించడం జరిగింది. ఇక రిమైనింగ్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్హత వయసు 60 సంవత్సరాల వరకు ఉంటుంది. సో 60 సంవత్సరాల వారికి మాత్రమే ఓసీ క్యాండిడేట్స్కి పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకు 50 సంవత్సరాలకే ఇవ్వడం జరుగుతుందండి పెన్షన్లు అనేవి. సో పెన్షన్ల అర్హత వయసు తగ్గించడం వల్ల కొత్త పెన్షన్ లబ్ధిదారులు అనేవి పెరిగే సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన యొక్క ప్రభుత్వం వారు దీనికి సంబంధించి ఎక్కువ మనకు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే, ఇప్పుడు గతంలో మనకు చాలా పెన్షన్లు అనేది కొట్టేస్తూ ఉన్నారండి. సో ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి తీసుకుంటున్న పెన్షన్లన్నింటినీ మన యొక్క ప్రభుత్వం వారు రీసెంట్గా అయితే చాలా పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు. సో మనకు ఈ పెన్షన్లు 50 సంవత్సరాల వారి పెన్షన్లకి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే గనక గ్రామ మరియు వార్డు సచివాలయ ద్వారా కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అర్హతలు, విధి విధానాలు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేయబోతున్నారు. సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి అప్లై చేసుకోవాలి అంటే కావలసిన డాక్యుమెంట్స్ చూసుకుంటే మనకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వీటితో పాటుగా క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కనుక మన యొక్క వయసు కరెక్ట్గా ఉందా లేదా, అంటే 50 సంవత్సరాలు ఉందా లేదా, 50 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే కనుక పెన్షన్లు అనేది ఇస్తారు, కానీ తక్కువగా ఉంటే మాత్రం పెన్షన్ అనేది ఇవ్వరండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఏజ్ లిమిట్ ఏమీ లేదండి. వాళ్ళకి కూడా పైన చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు సదరం సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. సో గతంలో మనకైతే 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్ అయితే మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి.